వెలుగులో చూస్తే మొత్తానికి ఎప్పుడు వచ్చినట్టుగానే ఈసారి కూడా పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలే అగ్రస్థానం సాధించారు. అటువైపు కర్రేగుట్టలకు సంబంధించి ఏదైతే ఉందో కర్రేగుట్టల్లో ఇప్పటికే ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఆ కర్రేగుట్టల మీద ఇప్పటికే బలగాలు అయితే అక్కడ ల్యాండ్ అయినాయి. మొత్తం కర్రేగుట్టలను స్వాధీనం చేసుకొని అక్కడ ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇప్పటికే అక్కడికి వెళ్ళి జాతీయ జెండా కూడా ఎగరేసిరు. బలగాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఐబీ చీఫ్ కూడా కర్రేగుట్టల మీదకి చేరుకున్నాడు. మొత్తం అక్కడే బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అది కొన్ని వేల ఎకరాలు అటు ఛత్తీస్గఢ్కు ఇటు తెలంగాణకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఎలాంటి బార్డర్ సమస్యలు లేకుండా వెళ్ళిపోతేందుకు దట్టమైన అడవి ప్రాంతం ఇది కర్రేగుట్టలు అనేది. అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక రేపటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే అక్కడ బలగాలు 9 రోజుల పాటు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినో ఆ బలగాలకు రెస్ట్ ఇచ్చి కొత్త టీంను రంగంలోకి దింపి మళ్ళీ కూంబింగ్ కొనసాగించేలాగా కొంత స్పీడ్గా కొంచెం దూకుడుగా అవసరమైతే నక్సలైట్లు ఎక్కడున్నారో గుర్తించే పరిస్థితి రాలేకపోతే డ్రోన్ల ద్వారా విమానాల ద్వారా బాంబులు వేస్తూ కాల్పులు జరుపుతూ ఇంకొంచెం దూకుడుగా వెళ్ళే దిశగానే బలగాలు అయితే చూస్తున్నాయి. చూద్దాం. రాయ్పూర్లో కర్రేగుట్టల ఆపరేషన్పై అధికారులతో తపన్ డేకా కీలక సమావేశం కూడా నిర్వహించినట్టు తెలిసింది. 2 రోజుల పాటు కర్రేగుట్టల ప్రాంతాన్ని ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించినట్టు సమాచారం. తపన్ డేకా రంగంలోకి దిగడం భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఏకంగా ఐబీ చీఫ్ కర్రేగుట్టల ప్రాంతాన్ని సందర్శించడంతో చుట్టుపక్కల గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిణామంతో కర్రేగుట్టల్లో మావోయిస్టులపై బలగాలు పట్టు సాధించాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అవరోధాలు ఎదురైనా మావోయిస్టుల ఆచూకీ కోసం బలగాలు వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతల వాతావరణంలోనూ చెమట ఓడ్చుతూ ఇప్పటికే 40-50 మంది కూడా డిహైడ్రేషన్ అయి హాస్పిటల్లో పాలయ్యారు దానికి సంబంధించిన బలగాల్లో. అయినా కూడా వాళ్ళకి రెస్ట్ ఇస్తూ ఇంకా వేరే వాడిని కొత్త వాడిని రంగంలోకి దించుతూ కూంబింగ్ అనేది ఆపడం లేదు. మావోయిస్టులను అంతమొందించడంలో వ్యూహాత్మక ప్లానింగ్ చేస్తారని ఐబీ చీఫ్ తపన్ డేకాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రిత్వ విధానాలను అమలు పరచడంలో ఆయన పేరు కొంచెం దిట్ట. ఆయన కేంద్ర హోంశాఖ ఏం చెప్తే అది పక్కగా అమలు చేస్తారని చెప్పేసి కూడా ఒకటి ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్న కూంబింగ్లో నక్సల్స్ ఆచూకీ ఇప్పటివరకైతే దొరకలేదు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటంటే ఆధారాలు వాళ్ళ సొరంగాలు దొరికినాయి, అవి దొరికినా నక్సల్స్ ఆచూకీ ఒక్కరు కూడా పలానా వ్యక్తిగా పలానా నక్సలైట్ ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆచూకీ దొరకలేదు. దాంతో స్వయంగా ఆయననే రంగంలో దిగిండు. 9వ రోజు కూడా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగింది. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కర్రేగుట్టల ప్రాంతంలో ఆపరేషన్ మొదలు 9 రోజులు పూర్తిగా ఈరోజు 10వ రోజు పలు రకాల టెక్నాలజీలను ఉపయోగిస్తూ మావోయిస్టుల ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫేక్ న్యూస్ వస్తున్నా కూడా భద్రతా దళాలు వెనకడుగు వేయకుండా మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రేగుట్టలను జల్లపడుతున్నాయి. ప్రత్యేక హెలికాప్టర్లు, డ్రోన్లు, GPS సాయంతో నక్సల్స్ ఆచూకీ పట్టుకునేందుకు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. ఈ మధ్యన ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా అంటే శాటిలైట్ ఫోటోలు అక్కడ పైనుంచి తీస్తే మామూలుగా మనకు గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తూ ఉంటుంది రకరకాల మ్యాప్స్. స్ట్రీట్ వ్యూ అని చెప్పేసి శాటిలైట్ వ్యూ అని చెప్పి శాటిలైట్ వ్యూలో అక్కడ అడవులు ఆ చెట్లతో పాటు ఇంకో కొంచెం జూమ్ చేస్తే అక్కడ ఏముంది మనం రోడ్ ట్రాఫిక్లో ఒక ఏదైనా అడ్రస్ రూట్ మ్యాప్ పెట్టుకుంటే అక్కడ బస్సు ఉంది, కారు ఉంది, ఇట్లా చూపిస్తూ ఉంటుంది. అట్లా శాటిలైట్ చిత్రాలను కూడా వాడుతూ వాళ్ళ కదలికలు ఏమైనా ఉన్నాయి, అక్కడ మనుషులు ఎవరైనా సంచరిస్తున్నారా అనే కోణంలో కూడా కూంబింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం నల్లటి గుట్టలతో నిండి ఉండడంతో ఆ ప్రాంతాన్ని కర్రేగుట్టలు అంటారు. ఇక్కడ మావోయిస్టులు ఎన్నోసార్లు ఆశ్రయం అంటే వాళ్ళకు ఒక అడ్డా అనొచ్చు. అదిగా మావోయిస్టులు ఎక్కడ కాల్పులు చేసి ఎక్కడ ఉద్యమాలు చేసినా వాళ్ళకు రెస్ట్ కొంచెం ఏమంటారు బిందాస్గా అంటే ఏ టెన్షన్ లేకుండా ఉండడానికి కర్రేగుట్టల ప్రాంతం అనువైన ప్రాంతం. ఎందుకంటే దట్టమైన అడవులు కర్రేగుట్టలు మొత్తం కర్రేగా ఉంటాయి. అసలు ఎక్కడ కూడా అందులో మనుషులు ఎంత తిరిగినా కూడా ఇలాంటి శబ్దం అనేది అసలు ఆచూకీ ఇంత సౌండ్ కూడా వివరాలకు తెలియదు. మనుషులు కూడా నార్మల్ పీపుల్ అందులోకి వెళ్ళలేరు. కాబట్టి అది పక్కా అడ్డాగా మావోయిస్టులు ఎంచుకున్నారు. చాలాసార్లు వాళ్ళు అక్కడ సమావేశాలు జరుపుకున్నారు. అక్కడ ఒక ఏమంటారు ఒక బంకర్ లాంటివి పెట్టుకొని అక్కడ వాళ్ళు ఆశ్రయం పొంది వాళ్ళ సంచారం కావచ్చు వాళ్ళు అక్కడ ఉండేది మొత్తం కూడా అక్కడ కర్రేగుట్టలో వాళ్ళ ప్రధాన ప్లేసు. అన్నీ అటు ఛత్తీస్గఢ్ దండకారణం వదిలి మెల్లగా ఇప్పుడు కర్రేగుట్టలోకి వచ్చిన నేపథ్యంలో బలగాలు అయితే మొత్తం చుట్టుముట్టినాయి. బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన అక్కడ కర్రేగుట్టలో పైకి వెళ్ళి మొన్నటి వరకేమో కింద చుట్టూ ఉండేది, ఇప్పుడు కర్రేగుట్టలో పైకి ఎక్కినాయి. అక్కడ
జెండా ఎగరేసి మేము అంటే ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి బలగాలు ముందుకు వస్తామని మరి నిజంగా ఇంకా కూడా నక్సలైట్లు మావోయిస్టులు అక్కడ ఉన్నారా, మావోయిస్టులు ఉన్నారా లేరా అనేది కూడా ఒక సంచలనాత్మకంగా సందేహంగా ఉన్నది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫలానా దగ్గర ఉన్నారు అనే ఆచూకీ అయితే ఇప్పటివరకు దొరకలేదు. మరి అక్కడనే ఉన్నారా కర్రెగుట్టల్లో? ఎందుకంటే బలగాల కంటే మావోయిస్టులకు కర్రెగుట్టల మీద మంచి పట్టు ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎంట్రీ కావచ్చు. ఒకవేళ తిరిగి వీళ్ళు బలగాలు దాడులు చేస్తే, కాల్పులు జరిపితే తిరిగి ప్రతిదాడి చేయడానికి ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కూడా ఎలాంటి సమాచారం కూడా లేదు. కానీ ఏదైతే ఇప్పుడు ఆయన తపండేకా ఉన్నారో ఆయన ఈ కూంబింగు ఈ ఆపరేషన్లకు ఆయన పెట్టింది పేరు. అంటే ఒక పని ఆయనకు అప్పగించిన అంటే కంప్లీట్గా వెళ్ళి కొసెళ్తారు అంటారు కదా, మునుమెళ్తారు అంటారు కదా, అట్లా కొన వరకు వెళ్ళి కంప్లీట్ చేసుకొచ్చే అధికారిగా ఆయనకు పేరుంది. మరి ఇప్పుడు ఆయన రంగంలో దిగిండు. అక్కడ బేస్ క్యాంప్కే ఏర్పాటు చేసి మొత్తం అక్కడ కర్రెగుట్టలో ఆయన అక్కడ ఆపరేషన్ ముందు తీసుకెళ్లే విధంగా కొంచెం సీరియస్గా రంగంలో దిగిండు. మరి మావోయిస్టులకు దాడికి సిద్ధమవుతూ ఉన్నారా, కాల్పులు జరుపుతారా, బాంబులు వేస్తారా, డ్రోన్లు హెలికాప్టర్లు ఇప్పటికే వాడుతూ ఉన్నారు, శాటిలైట్ టెక్నాలజీ కూడా వాడుతూ ఉన్నారు. మరి ఏం జరగబోతుంది కర్రెగుట్టలో? 9 రోజులుగా జరిగింది, ఇప్పటివరకు ఏం ఆచూకీ లేదు. ఒక సొరంగాన్ని మాత్రం కనుగొనగలిగారు. ఒక 1000 మంది అక్కడ షెల్టర్ పొందగలిగే ఒక సొరంగాన్ని అయితే కనుగొనగలిగారు. అక్కడ ఎలాంటి మావోయిస్టుల కదలికలు కానీ ఇప్పటికైతే దొరకలేదు. సమాచారం ఉంది కర్రెగుట్టలో ఉన్నట్టు, కానీ పక్కాగా ఇక్కడ ఉన్నారని చెప్పేసి పలానా లొకేషన్ అని చెప్పేసి మాత్రం తెలియదు. ఆపరేషన్ అయితే